నాన్న నువ్వు చెప్పిందే కరెక్టే. నేను రాఘవని వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా గుడ్డిగా నమ్మిన. నీకు ఎప్పుడే విద్య నాకు వాళ్ళు ఏదో డౌట్ ఉన్నా అని ఎవరు ఎట్లుంటుంది ఇప్పుడు నీకు అర్థమైందా? అవునే నాన్న, ఆ సురేష్ లేడా, అతనే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడిండట, అందుకే రాలేదు వాళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అట్లాంటి వాళ్ళు కాదన్నా బిడ్డ. ఇప్పుడు నీకు తెలిసిందా ఇప్పుడు వయసు వాళ్ళు, అందుకే నేను చెప్తా ఎవరిని పడితే వాళ్ళు నమ్మద్దే అని. ఇప్పుడు బాధపడితే ఆస్తుంది బిడ్డ, మంచి సంబంధం చేతుల దాకా వచ్చి జారిపోయా, ఇప్పుడు బాధపడితే ఆస్తుంది. నాన్న వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పు, పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. మళ్ళీ ఒకసారి మనసు గురించి తప్పుగా అర్థం చేసుకున్నాక వాళ్ళు మళ్ళీ ఇస్తారు బిడ్డ మన ఇంటికి. ఏం కాదు నాన్న, నువ్వేం బాధపడకే. ఇప్పటి నుంచి నీ మాట ఇంటా అంటున్నా కదా, నీకు నచ్చిన సంబంధం తీసుకోరా, చేసుకుంటా. ఆ సంబంధం సెట్ అయితే నేను మంచి జరుగుతాం అనుకున్నా బిడ్డ, కానీ ఇట్లా అయితే నేను ఊహించలేదురా. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు నాన్న, జరగబోయే దాని గురించి ఆలోచించు. సరే బిడ్డ, ఇప్పుడు నీ మాట కానారా, నువ్వే నన్ను అర్థం చేసుకోలే. నేను వాళ్ళు అట్లా చేస్తారు అనుకోలే నాన్న. ఇప్పటి నుంచి నీ మాట ఇంటా, నువ్వు ఏ చెప్తే అది చేస్తా. సరే బిడ్డ, ఇప్పుడైతే నువ్వు చేసుకున్నావు కదా, ఎవరు ఎట్లా అంటున్నది నాకు అదే చాలు. అవునా అన్న, నేను వాళ్ళ గురించి ఆలోచించుకుంటా నేను ఎంత బాధ పెట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. సారీ నాన్న. నీకు నువ్వు తెలుసుకున్నావు కదా బిడ్డ, ఇప్పుడు గవర్న ఎందుకురా, తినడానికైనా టిఫిన్ చేసినా తీసుకురాబా. నాన్న ఇడ్లీ చేసిందే, తింటామా, తీసుకురానా? సరే బిడ్డ, ఇద్దరం కలిసి తిందాం బాగా. ఏమైంది బిడ్డ, జానకి వాళ్ళ నాన్న ఏమన్నా అన్నాడా మళ్ళీ నిన్ను? జానకి వాళ్ళ నాన్నని పక్కన పెట్టే అమ్మ, ఆ తీరా టైం మీదకి వచ్చినాక పేటు మార్చింది అదే. మళ్ళీ ఏమైంది బిడ్డ, జానకి ఏమంటాంది? అమ్మ ఇన్ని రోజులు అది ప్రేమ ప్రేమ అని చెప్పేసి నా వెనక తిరిగింది, పెళ్లి చేసుకోవడానికి గుడికాడికి కూడా వచ్చింది. ఇప్పుడు తీరా టైం మీదకి వచ్చినాక నా వల్ల మా నాన్న పరుగు పోయేటట్టున్నది, ఇక నువ్వు నీదా నువ్వు చూసుకో, నాదా నేను చూసుకుంటా, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏంది బిడ్డ, జానకి నిన్ను పెళ్లి చేసుకోదట్నా? అవును అట్నే అమ్మ, ఇప్పుడు దాని అయ్యే పని గుర్తుకొచ్చింది. నాతోటి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గుడికి వచ్చింది చూసినావా, అప్పుడు దానికి వాళ్ళ అయ్య గుర్తుకు రాలేదు. నీ అమ్మాయిలంతా ఇట్లనే ఉంటారే అమ్మ, ప్రేమ అన్నప్పుడు వాళ్ళ అయ్యవ్వ గుర్తుకు రాదు, పెళ్ళి అనేసరికి వాళ్ళ అయ్యవ్వ పరుగు గుర్తుకొస్తుంది. జానకి అసలు అమ్మాయి కాదు బిడ్డ, మరి ఎందుకో అరుసుకో. ఇంకేం అరుచుకోవాలి అమ్మ, నిన్న నుంచి ఫోన్ చేస్తే ఎత్తలేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదు, గుడ్ బై అని చెప్పేసి నీ దాన్ని నువ్వు చూసుకో అన్నది. కానీ అవ్వ ఎట్లా వదిలేసి ఉంటారే వాళ్ళు. ఎందుకు బిడ్డ మరి, ఎందుకు గట్లా అంటా అంది? ఆ పెళ్లి చూపులు ఉన్నాయి కదనే, అవి మేమే చెడగొట్టినామని చెప్పేసి వాళ్ళ అయ్యకు తెలిసిందట. అరే దానికి చెప్తూ అర్థం చేసుకుంటలేదు, నాకు తెలియదే సూర్యగాడు చేసింది ఇదంతా అని చెప్పేసి అంటే, లేదు నీకు తెలియకుండా అయితే నువ్వే చేసినావు అని చెప్పేసి నన్ను అనుమానించి ఇప్పుడు నన్ను దూరం పెడుతుంది. ఏం కాదు బిడ్డ, నిమ్మలంగా అదే అర్థం చేసుకుంటుంది, నువ్వేం బాధపడకు. ఏం అర్థం చేసుకుంటే అమ్మా, అది నిన్న మాట్లాడిన మాటలు నువ్వు విన్నావనుకో, దాన్ని ఇంటికి గేటు కూడా దాటినే అట్లా మాట్లాడింది తెలుసా బిడ్డ. ఇటు ఈ టెన్షను, అటు వాళ్ళ నాన్న టెన్షను, అటు పెళ్లి చూపులు జడగొట్టిందని తెలిసో తెలియకనో అన్న తీరాదు బిడ్డ, దాని గురించి బాధపడద్దు. అదేమన్నా చిన్నపిల్లనానే, తెలిసో తెలియక అన్న అంటాను, దానికి అన్నీ తెలిసే. అది ఏమంటుంది, నేను మా అయ్య చూసినా చేసుకుంటా, ఇక నువ్వు ఏదైనా చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పేసి అంటుంది. ఇన్ని రోజుల కంచి ప్రేమ ప్రేమ అని తిరిగి ఎవరినో చేసుకుంటా నేను ఊకుంటానా బిడ్డ? అడుగుదాం తీ వాళ్ళ అయ్యను. అమ్మ ఒకసారి ఆలోచించే, ఇన్ని రోజులు అది మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళ అయ్య గంతగనం చేసిండు, ఇప్పుడు అది వాళ్ళ అయ్య దిక్కు సపోర్ట్ ఉన్నది, ఇంకేం మాట్లాడితే మనం ఇంకేం అడుగుతామే. ఇక దానికే గంత ఉండగా నీకేంది బిడ్డ, నువ్వు సపడే కూకో, నీకు దానికంటే మంచిదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా నేను. ఏమోనే అమ్మ, ఇప్పుడు జరిగేటి అని చూస్తుంటే అసలు నాకు పెళ్ళి అంటేనే విరక్తి పుడుతుంది. ఒక జాబు లేదు, ఇటు బిజినెస్ చేద్దామంటే అది అక్కడనే ఉన్నది. దీనికి నువ్వు నమ్ముకుంటే ఇది తీరా టైం వచ్చడానికి ఇది వదిలేస్తుంది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో ఏమోనే, ఏది కావాలనుకున్నా దగ్గర రాకత్తానే అన్ని దూరం అయిపోతాయి. బిడ్డ మనం ఏం చేద్దాం బిడ్డ, భగవంతుడు ఎట్లా రాసి పెడితే గట్లా జరుగుతుంది. అరే బిట్టు, ఏమైందిరా, నిన్న నుంచి రావాడు ఫోన్ లేదు ఏం లేదు, నీకు ఏమైనా చేసిండారా? ఏమోరా వాడు, నా జానక్తో మాట్లాడిన కానీ ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే నాకు కూడా. వాడు అసలు వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటావురా? ఏం జరిగినా మన ఇద్దరు చెప్పలేదు అంటే సంథింగ్ ఏదో జరిగిందిరా. ఇక ఏమున్నదిరా, వాళ్ళ అయ్య గురించి మాట్లాడుకున్నారు కావచ్చు. బా రాఘవ, నువ్వు జానకి పెళ్ళి అయితే మనకి ఏ టెన్షన్ ఉండదు రా, అసలు ఏం చేద్దాం అంటావురా? పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయినాయి కదా, ఇప్పుడు ఎందుకు తొందరపడుతుంది, నిమ్మలంగా వాళ్ళే కలుతారు. అరే వాళ్ళ అయ్య అసలే ఒప్పుకుంటలేడు కారా, ఒకసారి మనం అందరం పోయి వాళ్ళతో మాట్లాడదాం రా, వాళ్ళ డాడీతో. అదేరా, వాళ్ళ ఐదున్నర సరితో మాట్లాడదాం, వాళ్ళ అయ్యనకు పైన అనుకో 60 సంవత్సరాలు గుళ్ళైనా పెళ్లి చేద్దాం. ఇక మనం అనుకుంటే అయితే నేను చేసేది లేదు ఏం లేదురా. ఇప్పుడు శంకర్రావు కూడా మనకు ఫ్రెండ్ అయింది కదా, మనం అందరం కలిసిపోయి వాళ్ళ ఐదుతో మాట్లాడదాం. సరే కానీ ఏందిరా రాఘవాడు జానకితో మాట్లాడిన తర్వాత మనకేం చెప్తలేడు? అరే మరోసారి వాడిని ఫోన్ తెలుసుకోరా ఏమైందో. సరేరా. హలో సూరి. అరే రాఘవ, ఎక్కడున్నావురా? ఇంకెక్కంటారా, ఇక్కడనే ఇంటి దగ్గరనే ఉన్నా, మీరు ఎక్కడన్నారా? అరే మేము మర్రేనుక వేపు చెట్ల కాడ ఉన్నావురా, ఇంటికాడ ఒక్కనే ఏం చేస్తావురా? ఇక్కడికి రా. మనసు ఏం మంచి లేదురా, ఇప్పుడు గాలికి వచ్చి ఏం చేయాలి, మీరే ఇంటికి రాలి. అరే అడుగును మర్చిపోయాను రా, నిన్న నువ్వు జానికి మాట్లాడుకున్న తర్వాత ఏమైందిరా? ఏం చెప్పలేదు, అసలు ఏమైంది? అరే అది కూడా అందరు అమ్మాయిలు లెక్కనేరా, తీరా టైం మీదకి వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. మళ్ళీ ఏమైందిరా, అసలు ఏందరా జానకి ప్రాబ్లం?
ఏం చెప్పాలా రే, మనం కలిసినప్పుడు చెప్తా తీరా. ఉంటానా, బాయ్. అరే మాట్లాడదా అంటే ఫోన్ పెట్టేస్తా అంటావు ఏంద్రా? నువ్వు చక్కగా వెబ్సైట్లో కాడికి రా. సరేరా. అరే ఏమైందిరా, ఏమంటాను రా వాడు? ఏమోరా వాడు చక్కగా చెప్తలేడు. నాకు తెలిసి మళ్ళీ జానక్కును రావడానికి ఏదో లొల్లైనట్టున్నదిరా. అరే వీళ్ళు పెళ్లి ముందుకి ఇట్లా లొల్లి పెట్టుకుంటే మరి పెళ్ళి అయినాక ఎట్లా వీళ్ళ సంగతి? ఏమున్నదిరా, వాళ్ళు లొల్లి పెట్టుకుంటా ఉంటారు. మనం పంచాయతీ పెడదాం, మనం కలపాలి. మళ్ళీ ఏం చెప్తాం రా, మనం చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటుంటా అంటారు. నాకు తెలుసురా, వీళ్ళ జాతకాలు ఒకవేళ చూపించినావు అనుకో, జానకేమో మింగిస్ అవుతుంది, మన రాగవాడు పాము అవుతారా. వీళ్ళు ఎప్పటికి కొట్టుకుంటూనే ఉంటారు ఇక లైఫ్ లాంగ్. ఓరు వారి అట్లా పాము మింగి సత్తే వాళ్ళ జాతకాలు కలగాలని పెళ్లి క్యాన్సల్ చేస్తారా? అవును మర్చిపోయినా, వాళ్ళ అయ్యా ఎప్పుడు సందు దొరుకుతుందా వీళ్ళ మీద కొట్టాలని అని చూస్తాను. అయినా ఏం కాదు కానీ వీళ్ళ జాతకాలు కలుస్తాయి కానీ. ఇది ఫోన్ చేస్తే ఫోన్ అస్సలు ఎత్తలేదు. హలో, ఏంటి జానకి, నీకు అసలు ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్ని మెసేజ్ చేయాలి, ఎందుకు రిప్లై ఇస్తలేవు? ఏంది రాఘవా, మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నిన్ననే అనుకున్నాం మన ఇద్దరం ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని. అరే నిన్ను ఏదో అట్లా కోపంలో అన్న తీరాదా, ఇప్పుడు ఏమైంది? దానికే నువ్వు ఇంతగానో మాట్లాడతాను. ఇగో రాఘవా, నాకు మా నాన్న పరుగు అంటే ఇంకేది ఎక్కువ కాదు. ప్లీజ్ నాకు ఫోన్ చేయక మెసేజ్ చేయక. ఇక అవును కదా, మీ నాన్న పరువు గురించి ఆలోచించే కదా ఆ రోజు గుళ్ళే పెళ్లి చేసుకుందామంటే వద్దని చెప్పేసి నీ ఇంటికి పంపించిన. మీ నాన్న పరువు గురించి నువ్వు ఆలోచించని నేనా? అంత కాదు రాఘవా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. నన్ను డిస్టర్బ్ చేయక ప్లీజ్ చెప్తున్నా. అంటే ఏందే, ఇన్ని రోజులు ప్రేమ ప్రేమ అన్నావు, పెళ్లి అన్నావు, ఇప్పుడు మీ నాన్న పరువు కావాలా నీకు? నన్ను వదిలేయమంటావు అంతేనా? ఇదేనా ప్రేమ అంటే? సరే బాబు, ఈ ప్రపంచంలో నీదే గొప్ప ప్రేమ, నువ్వే ట్రూ లవ్ చేసినావు. ఓకేనా, ఉంటానా. ఏంటి జానకి మాట్లాడుతుంటే బాయ్ అంటావు? ఒక్కసారి ఆ మాటను మనం కలిసిన ప్లేస్కి రా, ఒకసారి కలిసి మాట్లాడాలి. అసలు నేను నీతో ఫోన్లోనే మాట్లాడనని చెప్తుంటే మళ్ళీ కలుద్దామంటున్నావేంది? నీతో కలవను, మాట్లాడను, బాయ్. ఏంటి జానకి ఇట్లా మాట్లాడుతాను? ఇప్పుడు నన్ను కలుస్తా వాళ్ళకి డైరెక్ట్ మీ ఇంటికే రావాలన్నా? ఇగో రాఘవా, నేను నిన్ను కలవను, మాట్లాడను. అట్లా అని చెప్పేసి నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏంది జానకి, ఎందుకు ఇట్లా మాట్లాడతామని చెప్పు? ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు కదా, ఇప్పటికి ఏమైంది? ఇట్లా ఎందుకు ఎత్తామని చెప్పు? ఏం లేదు రాఘవా, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు, మళ్ళీ చూసిండు అనుకో నాకు ప్రాబ్లం అవుతుంది. ఉంటానా, బాయ్. హలో హలో. అరే చింటిగా వస్తాను రా. ఏమరా చింటిగా చెంపలు ఒప్పినాయి, పెళ్ళికాలు వచ్చింది. పెళ్లి కాలు ఎక్కడదిరా బిట్టు? ఈ అమ్మ తిర టైం మీదకి వచ్చినాక జానకి పెళ్లి చేసుకోవాలంటుంది కాదురా, హ్యాండ్ ఇస్తుంది అది. మళ్ళీ ఏమైందిరా, మళ్ళీ ఎందుకు గొడవ పడ్డారా? ఇప్పటికి గొడవ ఆడుకుంటూనే ఉంటారా? అరే నేనెందుకు గొడవ పడ్డారా? వాళ్ళ అయ్యకి తెలిసిందట్రా మనమే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయించినామని. అమ్మతో దాన్ని పట్టుకొనిగా మా అయ్య పరుగు పోతుంది మీ వల్ల అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటా ఇక గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. ఎందుకట్రా? మీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాక సంబరపడాలి కానీ గుడ్ బై చెప్పకూడదురా? ఏమరా సూరి, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థమవుతలేదురా. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసిండ్రా, అమ్మతో నాకు ఫోన్ చేయకు, మా ఇంటికి రాకు, నాతో మాట్లాడకని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ కట్ చేసిండ్రా. అరే జానకి నేను పెళ్లి చేసుకుంటా అన్నాక కూడా నువ్వు పెళ్లి చూపులు ఎందుకు క్యాన్సిల్ చేయించారా మీరు? నిన్న అనలా సరిగా ఫస్ట్. నువ్వు కూడా నన్ను అంటాను అరబెట్టు. ఇక్కడ జానకి పెళ్లి చూపులు ఓకే, ఇవాళ డాడీ అయినాకి ఇచ్చి పెళ్లి అయితే ఏం చేస్తావురా? జానకి ఏమని చెప్పిందా వాడిని పెళ్లి చేసుకున్నాను? నువ్వు ఎందుకు చెడగొట్టాలరా? గాలివే కంపౌండ్ పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు మనకు. ఏమోరా, నేను అయితే ఇవన్నీ ఆలోచించలేరా. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు అనుకున్నా కానీ ఇట్లా విడిపోతారు అనుకోలేదురా. ఇప్పుడు ఏమో కానీ అయింది అయిపోయింది, కానీ ఇప్పుడు ఏం తవరా చింటి గారై? ఏమరా బిట్టు, ఇప్పుడు నాకే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫస్ట్ అయితే అరే సూరి, ఆ వైన్స్కి పోయి ఒక కేసు బిల్ తీసుకురాపోరా, తాగిన తర్వాత నిమ్మలంగా ఆలోచిస్తావు. అరే ఊకే తావుడేనారా? చిన్న చిన్న వాటికి కూడా ఇట్లా తావుడే అంటాను, మరీ తాగుబోతంలా ఆలోచిస్తాను ఏంద్ర ఊకే. మరి ఏం చేయాలరా సూరి? నాకున్న టెన్షన్ ఇట్లా తాగుతానా జర నిమ్మలంగా ఉంటాను రా. అరే చింటుగా, తాగిన తర్వాత మొత్తం రాంగ్ డిసిషన్ తీసుకుంటాం రా. తాగుడద్దు ఏమద్దు, ముందు జానకితో మాట్లాడు. అరే జానకితో ఎట్లా మాట్లాడాలరా? అది ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ అయితే రిప్లై ఎత్తలేదు, ఇంటికి కూడా రాకంటారా, ఎట్లా మాట్లాడతారా? అరే చింటుగా, అమ్మాయిలు దాన్ని కోపంగా మాట్లాడితే సెట్ కాదురా, నిమ్మలంగా మాట్లాడాలరా. అరే నిమ్మలంగా మాట్లాడినా కాబట్టి ఇంత దూరం వచ్చిందిరా. ముందు నుంచే దాన్ని సరుచుకుంటే కంట్రోల్లో పెడితే అసలు ఇక్కడ వచ్చేదే కాదు. అరే బిట్టుగారు చెప్పింది నిజమేరా, అమ్మాయిలతో ప్రేమగా మాట్లాడాలరా. ఇట్లే కోపంగా మాట్లాడి మునికేసినాం అనుకో, వాళ్ళ తర్వాత పెళ్ళైన తర్వాత సరే మన మాట విన్నారు. ఏం ప్రేమో ఏం పెళ్ళోరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాంతో మాట్లాడాలి కదరా, ఇట్లా మాట్లాడాలి. సరేరా, నా వల్లనేగా మీకు ప్రాబ్లం వచ్చింది, నేనే జానకితో మాట్లాడి సెట్ చేస్తుంది. ఏమోరా సూరి, నేను మాట్లాడితేనే నాతో మాట్లాడతలేదు, ఇక నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. నువ్వైతే చేసే ప్రయత్నం చేయి. హలో సురేష్. జానకి, మళ్ళీ నీకు నువ్వు రాగవానికి ఏమైంది? వాడు ఇక్కడ ఫుల్ బాధపడతాడు.
ఇగో సురేష్, మీ ముగ్గురే. ఆయన బాధపడితే నాకేంది, ఎడిపోతే నాకేంది? ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు మీరు? ఏంది జానకి అంతాను సీరియస్ అవుతాను? ఇప్పుడు మేము ఏం చేసినామని అంతాను కొప్పడతాను? సురేష్, నేను రాఘవన్ పెళ్లి చేసుకోనని చెప్పినా, ఏదో మా నాన్న కోసం అని కూర్చున్నా అని చెప్పినా కదా, దానికి మీరు పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? జానకి నిజం చెప్పాలంటే ఇక్కడ నీ పెళ్లి చూపులు చెడిపోవడానికి కారణం నేనే జానకి. ఇలా రాఘవానికి ఏం తెలియదు, నేనే చేసిన మొత్తం. నాకు మీ ముగ్గురు దోస్తానం గురించి తెలుసు సురేష్. కావాలని చేస్తారు, తీరా మీదకి వచ్చేసరికి మీదేసుకుంటారు ఇక. నిజం జానకి, నీ గాడి ప్రామిసెస్ చెప్తానా? నీ పెళ్లి చూపులు చెడగొట్టిన ముచ్చట అసలు రాఘవానికి తెలియదు. అంతా ప్లానింగ్ నాదే అది. అయినా సురేష్, వాళ్ళకి కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? అట్లా నా గురించి చెప్తే నా వాల్యూ ఉంటుందా? జానకి, మీ పెళ్లి చూపులు చెడగొట్టింది మీకోసం కాదా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇగో సూరి, మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. సరే జానకి, ఈ విషయంలో మాత్రం రాఘవ నువ్వు తప్పు పడతా కరెక్ట్ కాదు జానకి. వాడికి ఏం తెలియదు, మొత్తం నేనే చేసిన. ఇట్లా ఎన్నిసార్లు చెప్పేసి అర్థం చేసుకోవాలి సురేష్. రాఘవం మీద ప్రేమ ఉంది కాబట్టే కదా మా నాన్న కాదని చెప్పేసి గుడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చినా. ఇప్పుడు నీకు ప్రేమ లేదని ఎవరన్నారు జానకి? నిజం జానకి, వానికి ఏం తెలియదు, తప్పంతా నాదే. సారీ జానకి. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి సురేష్? అది నీ ఫ్రెండ్ కోసమే చేసుకున్నావు కదా. అదే జానకి, నీకు తెలుసు కదా నువ్వు అంటే వానికి ఎంత ఇష్టమో. వాడు ఘోరంగా బాధపడతాడు, మళ్ళీ తాగుదామంటాడు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు సురేష్, మొత్తం మా నాన్న ఇష్టమే. ఈ విషయంలో నేనేం చేయలేను అసలు ఇక. సరే జానకి, ఈ ఒక్కసారి అయితే రాఘవంతో మాట్లాడుతుడు, తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే మాకు. ఇంకా నేను ఆయనతో ఏం మాట్లాడుతా సురేష్? ఆయన చాలా పెద్దోడు అయిపోయాడు, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అట్లా అన్న జానకి, ప్లీజ్ జానకి, ఒక్కసారి రాఘవంతో మాట్లాడుతుడు, తర్వాత మీ ఇష్టం ఇక. మీరు ఎట్లా డిసైడ్ అయితే అట్లా. సరే సురేష్, మీ మాట కోసం ఒక్కసారి ఆయనతో మాట్లాడితే ఇక. ఓకే జానకి, థ్యాంక్ యూ. నేను రాఘవాన్ని పంపిస్తున్నా, మీరు కలిసే ప్లేస్కి రండి. అరే సెల్ చేసిన జానకి నిన్ను కలుస్తా అన్నది, మీరు కలిసే ప్లేస్కి పోరయ్యా. అవునా సూరి, బట్ థ్యాంక్స్ రా. అరే ముందే చెప్తానా, అక్కడ పోయినాక జానకితో ప్రేమ మాట్లాడు, అస్సలే కోపం తెచ్చుకో. సరేరా, మీరు ఇక్కడే ఉండాలి, నేను ఏ విషయం మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకేరా. ఏంటి రాఘవ చెప్పు, ఏం మాట్లాడాలి ఇంకా నాతోటి? ఇప్పుడు ఏమైందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. అంటే నాతోటి మాట్లాడావి అసలే? అదే కదా రాఘవ, నేను కూడా చెప్పేది. ఇంకేమున్నాయి మన మధ్య మాట్లాడడానికి? నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తాను అంటే నాకు తెలిసి నీకోటి గొప్పింటి సంబంధం వచ్చినట్టున్నది, అందుకే ఈ పేదని దూరం పెడతాను కదా. అదే రాఘవ, పేదోడు కాబట్టి ఐఫోన్లు బుల్లెట్ బండ్లు మెయింటైన్ చేస్తున్నావు కదా, చెప్పడానికి కొంచెం ఉండాలి నీకు. ఇవి పక్కన పెట్టు, గొప్పింటి సంబంధం అని చెప్పేసి మరి దాని గురించి మాట్లాడతలేవు అంటే నిజంగానే నీకు ఎవడో గట్టుడే వచ్చినట్టున్నావు కదా. ఇగో రాఘవ, మాటలు మంచిగా రాని. నేను గొప్పింటోని చేసుకుంటున్నా, పేదోడిని చేసుకుంటున్నా, నీకేం అవసరం? ఏంది ఏదో ఇప్పుడే మనం ఫస్ట్ టైం గొడవ పడ్డట్టు చేస్తాను ఏంది? ఇవన్నీ కాదు జానకి, ఇప్పుడు మన ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే కదా వచ్చి మీ డాడ్ తోటి మాట్లాడేది. ఏంది మా నాన్నతో వచ్చి మాట్లాడతావా? అసలు ఏం మాట్లాడతావు? ఎవరని మాట్లాడతావు నువ్వు? నేను ఎవరినో ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. ఈ సాక్షులు, ఈనాళ్ళు, ఆంధ్రజ్యోతి పేపర్లలో లేని నాకు తెలిసి ఎవరితో ఎట్లుండాలో రాఘవ. నువ్వు ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు, నాతో ఎట్లుంటావో అట్లుండు. ఎప్పుడు రావాలి చెప్పు మీ నాన్నతో మాట్లాడడానికి? ఇగో నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడికి వచ్చి మాట్లాడొద్దు. నా బతుకు నన్ను బతుకని వదిలేయిగా. అసలు ఏందే నీకే తెలియదు అనుకుంటాను ఇన్నో ప్రేమ అని చెప్పేసి అంటూ తీరా టైం మీదకి వచ్చినాకే నా బతుకున్నాడు బతుకుతా అంటే ఇది కరెక్టేనా? బతుకుతా ఇద్దరం కలిసే బతకాలి అంతే. ఇగో రాఘవ, ఇప్పటికీ మా నాన్న చాలా బాధ పెట్టిన. నా పెళ్లి విషయంలో నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదేగా. నువ్వేమో మీ నాన్న అని చెప్పేసి అంటావు, మీ నాన్న నచ్చి అడిగితే నా బిడ్డ ఇష్టం అని చెప్పేసి అంటది. అంటే మీ ఇద్దరి మధ్యలో మీ బకరగాలం కావాలా? మన ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మీ నాన్నతో వచ్చి మాట్లాడేది. ఈడ మీ అందరు మంచులే రాఘవ, మిమ్మల్ని నమ్మినందుకు నేనే బకరదాన్ని అవుతాను. హలో, ఇక్కడ నువ్వు నన్ను వదిలేస్తాను, నేను నిన్ను వదిలేస్తలేను. అయినా నువ్వు కూడా అందరు అమ్మాయిలు ఎక్కనలే, తీరా టైం మీద వచ్చినాక నా అయ్యే కావాలంటాను. ఇగో నేను మా అయ్య కావాలని చెప్తలేను, మా అయ్యే డెసిషన్ తీసుకుంటాడు, దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. అట్లానా? ఇప్పుడు నువ్వు మీ డాడీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నావు కాబట్టి మీ నాన్న మాట కట్టుబడి ఉంటా అంటాను. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నాకు మాట ఇచ్చినావు కదా, మరి ఆ మాట కట్టుబడి ఉండవా? ఇగో రాఘవ, నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా వచ్చి మా నాన్నతో మాట్లాడు. మా నాన్న డెసిషన్ మీద నేను కట్టుబడి ఉంటా, ఇదే నా ఫైనల్ డెసిషన్. సరే జానకి, అయితే నేను ఇప్పుడే బిట్టు కానీ సూర్య కానీ శంకర్ కానీ ముగ్గురిని తీసుకొని వచ్చి డైరెక్ట్ మీ అయ్యతో మాట్లాడతా. నువ్వు అక్కడ కనుక మళ్ళీ రివర్స్గా మాట్లాడానుకో ఆ మెడల్ నా సున్నితోటే ఊరేసి చంపుతా. అదే నీ చేతులు సావడానికే కదా మా అయ్య 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసింది. సరే జానకి, వెళ్ళి మీ అయ్యకి చెప్పు అల్లుడు ఇంటికి వస్తానని చెప్పేసి. లవ్ యూ జానకి. ఏమైంది బిట్టు సూరి, రాఘవ ఇంకా వస్తలేడుగా? ఇక వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ఏమో, కుంప చేసి వాళ్ళిద్దరు అయితే గొడవట్లేదు మళ్ళీ. వాళ్ళిద్దరు గొడవ పడితే మనం ఏం చేసేది ఉన్నది? వాళ్ళు మంచిగా ఉంటాడు కదా, మనం ఇంటికి ఏమైనా మాట్లాడేది. వాళ్ళు ఎందుకు గొడవ పడతారా? చింటిగానే చెప్పినా కదా మనం మెల్లగా మాట్లాడండి, మనం మెల్లగా సెట్ చేస్తారు. మాటలనే రాఘవ వస్తాడు కదా.
ఏమైందిరా చింటిగా మీ జానకి ఏమన్నది? ఇక మాట్లాడినరా ఇట్లా అట్లా నిమ్మలంగా అయితే సెట్ చేసిన వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో మాట్లాడమంటాను. అలా అయ్యతో మాట్లాడదాం రా. అసలు జానకి ఏమన్నది? నువ్వు జానకైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చిల్లా? అండర్స్టాండింగ్ అంటే ఏం చెప్పాలరా సూరి, ఏదన్నా ఉంటే మా నాన్నతో మాట్లాడుల్లి, మా నాన్న ఏం చెప్తే దానికి ఓకే అంటాను. అదేంది రాఘవ, మీ ఇద్దరు ఓకే అనుకుంటేనే కదా మేము ఇంటికి వచ్చి మాట్లాడేది. అరే ఇప్పుడు జానకి వాళ్ళ డాడీతో పోయి మాట్లాడదాం అందరం కలిసి. వాళ్ళ డాడీ ఒప్పుకోడు. అయితే జానకి నేను పెళ్లి చేసుకోవాలి ఇక. ఇక అంతే అన్నట్టే కదా. అరే నాకు కూడా అదే డౌట్ వచ్చిందిరా, అందుకంటే డైరెక్ట్ చెప్పేసిన మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో మాట్లాడతాను. ఒకవేళ నువ్వు రివర్స్ అయినావు అనుకో అస్సలే మంచిగా ఉండదని చెప్పేసి అన్న. అరే చింటిగా వాళ్ళ ఎద్దన్నా కూడా జానకి నిన్నే చేసుకుంటాను చెప్పాలి. అట్లయితేనే మనకు ధైర్యం ఉంటుంది కొంచెం. ఏమో రే, డైరెక్ట్ అక్కడికి పోయి వాళ్ళు అయ్యే ముందు మాట్లాడదంటే మనకు అప్పుడు అర్థమవుతుంది ఏందా అని చెప్పేసి. సరే రే, ఇక మనమే పోయి మాట్లాడితే గలీజ్గా ఉంటుంది రా. మనకు పెద్ద అమ్మ ఉన్నది కదా, పోయి అమ్మని తీసుకొని పోదాం. సరేరా. అరే శంకర్, ఇది మొత్తం నీ పైన డిపెండ్ అయి ఉన్నది. ఇక జర వాళ్ళ అయ్యేతోటి నువ్వే నిమ్మలంగా నచ్చ చెప్పాలి. రాఘవ నువ్వేం టెన్షన్ కాకు, వాళ్ళ అయ్యను ఒప్పించి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. అరే ఇక లేట్ చేయద్దురా, ఇంటికి పోయి అమ్మని తీసుకొని జానకి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం పరా వాళ్ళ డాడీతో. అమ్మా అయ్యో బిడ్డలాలా అందరికి ఇట్లా వచ్చిండ్లు ఎందుకు? ఏం కాలేదమ్మా, ఇక అందరం కలిసి డిసైడ్ అయినాం. జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి మాట్లాడదాం. మాట్లాడదాం కానీ బిడ్డ, నా కొడుకును జానకి లొల్లి అయింది కదా, మరి జానకి ఏమంటుంది? జానకి రావాడు మాట్లాడుకున్నామ్మా, అంతా సెట్ అయింది. మనం పోయి మాట్లాడే ఉన్నది ఇక. సరే కానీ బిట్టు, అసలే వాళ్ళ నాన్న కోపం ఎక్కువ కదా, మనల్ని అందరినీ చూసామని అంటే ఎట్లా? ఇంతమంది ఉన్నాం కదా అమ్మ, ఏమన్నాడు? నేను ఉన్నా కదా, సెడి చేస్తుందా, మాట్లాడదాం. సరే కానీ బిడ్డ, వాళ్ళ డాడీ ఎంత కోపంగా మాట్లాడినేస్తాం, మీరైతే నిమ్మలంగా మాట్లాడండి, షేడ్ చేయండి. అమ్మా ఇలా పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నువ్వు రావే కదా. ఇంటిగా మా ఇంటికి మొదటిసారి వస్తారు, ముక్కుడు కలిగి రారా. అరే గిప్పు జోకులేదురా, జానకని పిలువు. జానకి అవో వీళ్ళందరూ ఎందుకు వచ్చి పిల్ల మా ఇంటికి? ఏమోనే నాన్న, నాకేం తెలియదు. ఏదక్క అందరు తీసుకొని మా ఇంటికి వేసుకొని వచ్చినావు, ఏం సంగతే? ఏమైందక్క మా ఇంటికి ఎందుకు వచ్చారంటే సపరేట్ లేవు? ఎందుకు తమ్ముడు గంత కోపంగా మాట్లాడతాం? ఏదో మాట్లాడతంతకు వచ్చినావు నీతోటి. నాతో మాట్లాడేనాక మాట ముచ్చట ఏం లేదు, చక్కగా ఫస్ట్ ఇక్కడ అడవులు మీరు. అంకుల్ మీరు పెద్దోళ్ళు, ఎన్నో చూసుకుంటూ వస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు అట్లా ఉమ్మంటారా? శంకర్ వీళ్ళు ఎసుంటారో నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు చెప్పిన అవసరం లేదు, మీరు చక్కగా ఇక్కడ అడవులు ఫస్ట్. తమ్ముడా నీ దగ్గర దాసేది ఏం లేదు, నా కొడుకును నీ బిడ్డ ఇష్టపడతాండ్లు, ఏదో పెద్ద మనసు చేసుకొని ఓకే అని. ఏందే నీ కొడుకు నా బిడ్డని అనా? మీరేంది బతికేంది? నీ కొడుకు ఏం చేస్తా నా బిడ్డని అనే రావాల్సిన లెక్క తిరుగుతాడు అది ఇదని. మంచి మంచి సమానమైన బిడ్డకు ఇంజనీర్లు డాక్టర్లు వస్తాడు. అంకుల్ మీ ఇంటికి మంచితనంగా మాట్లాడమని చెప్పేసి వచ్చినప్పుడు మంచితనంగా మాట్లాడాలి, లావర్స్ గీవర్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏంది రా నీతో మంచి మాట్లాడేది? ఇంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి మాట్లాడతాను నువ్వు? అంకుల్ నువ్వు చెప్పినంత పెద్ద వయసు మాది కాదు, కానీ జానకున్న రాఘవ ట్రూగా లవ్ చేసుకుంటారు. ఒకళ్ళు రోజు పెడితే వాళ్ళు ఉండలేరు. రావు నా బిడ్డ ట్రూగా లవ్ చెప్తాండే, ఏంటో సప్లై ఎత్తలేదండే? మూడు దయ లెక్క అడుగుతాను, సప్లై ఎత్తలేదే? నువ్వు రాగం లవ్ చెప్తానా? జానకి ఎందుకు సైలెంట్ కూడా చెప్పు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడుతుంది చెప్పు. మీ నాన్నకు ఉన్న విషయం చెప్పరాదు? నాన్న నేను రాఘవ నిజంగా లవ్ చేసుకుంటున్నామే, కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేసుకోం, నీకు ఇష్టమైతేనే. ఏం మాట్లాడతాను బిడ్డ? వాడు నీకు ఎట్లా నచ్చిండే? వాడు ఏం చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు వాడు? నువ్వు ఏ రకంగా లవ్ చేసినావు? నాన్న మేము లవ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఏం ఆలోచించలేదే. రాఘవకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా రాఘవ అంటే ఇష్టం. అట్లా బిడ్డ నీ ఇష్టం ఉన్నట్టు లవ్ చేసుకొని నువ్వు వానే పెళ్లి చేసుకుంటా అంటే నాకేం చెప్తానే? పో మరి వానే చేసుకోపో. నాన్న నేను రాఘవని ఇష్టపడుతున్నా, అంతేగాని పెళ్లి చేసుకుంటా అన్నా, నీకు ఇష్టమైతేనే చేసుకుంటా. అట్లా బిడ్డ అసలు ఎట్లా నచ్చిందే నీకు?
శంకర్ నాకేం చెప్పాను గేమ్ ఆడతాను అన్నావు లోన్ తీసుకున్నా అన్నావు అంతా తిరుగుతానని చెప్పినావు శంకర్ నువ్వే కదా నాకు అన్ని విషయాలు చెప్పింది ఇక్కడ నుంచి నా బిడ్డని ఎట్లా చెప్పు నువ్వే అంకుల్ వాస్తవానికి నేనే అవన్నీ చెప్పిన అప్పుడు నాకు విలువైన కోపం ఉండే అంకుల్ అందుకే అన్ని కల్పించి చెప్పిన అవన్నీ నిజాలు కాదు అంకుల్ జానకి నువ్వు రావని విడకూడదని చెప్పిన సరే శంకర్ వీళ్ళు ఊళ్ళో అప్పులు చేసింది గేవులు ఆడింది నిజం కాదా అంకుల్ వాస్తవానికి గేమ్స్ ఆడింది లోన్స్ తీసుకునేది మేమే కానీ ఇలా రాఘవానికి ఏ సంబంధం లేదు అప్పటికే రాఘవాడు గేమ్స్ ఆడకూడరా లోన్స్ తీసుకోకూడరా అని మాకు చెప్పిండు కానీ మేమే అత్యాశకు ఆడినాం అవును అంకుల్ ఈ విషయం జానకి కూడా తెలుసు ఈ విషయంలో రాఘవానుకున్న మా గొడవలు కూడా అయినాయి మీరు ఎట్టంటో నాకు తెలియదు వచ్చిందా ఓడు వచ్చి నాకు చెప్పాలనా నా దగ్గర కళ్యాణ పైసలు వరకు 3,000 అయిపోతుంది అంకుల్ వాస్తవానికి ఆ 3,000 మీకు ఇద్దాం అనుకున్నాం కానీ అప్పటికే రాఘవాని ముచ్చట జానకి ముచ్చట మీకు తెలిసింది అందుకోసం మీ ముఖం చూపించలేకపోయినాం అట్లాగా చిన్న రావా మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఎంకేసుకుని వస్తాను అసలు నా బిడ్డని ఎట్టియాలి ఏమన్నా కూడా చెప్తాను ఇవ్వాలి ఎట్లా చేస్తారు రేపు అంకుల్ మేమేమో చదువుకోకుండా ఊళ్ళో చిల్లర తిరగటోళ్ళం కాదు మేము కూడా అందరి లెక్కనే మంచిగా బీటెక్లు చేసినాం సాఫ్ట్వేర్ నౌకర్ చేయలేక కాదు మాకు రాలేక కాదు అది కానీ ఊరి మీద ఉన్న ప్రేమతోటి మంచిగా మేము అందరం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి బిజినెస్ కోసం ఇక్కడ ఉంటాను. అవునే నాన్న రాఘవ వాళ్ళు ముగ్గురు కలిసి మంచి బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నారు కానీ నా టెన్షన్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ అనుకోవడం వాళ్ళు చెప్పడాలు కాదు బిడ్డ అవి మాటలు కప్పించాయి ఏదైనా చేసి చూపించాలి. సరే అంకుల్ మేము ముగ్గురం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం లైఫ్లో సెటిల్ అవుతాం అప్పుడు నీ బిడ్డను మామూలుకి ఇస్తావా అట్లాగా చిన్న మీరు ఏ బిజినెస్ పెడతారు అలా సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉన్నది. తమ్ముడా వాళ్ళు ఏదో చేసుకుంటామంటాను చేసుకొని రాదు మనం ఏమన్నా దూర పొల్లమా ఏమన్నా ఒక కుల పొల్లమేనా అవుతుంది అక్క ఒక్క కులాంత మాత్రం నా బిడ్డని కొడుకే నానే అసలు నా బిడ్డని చేసుకోవడానికి నీ కొడుకు దగ్గర ఏం అర్హత ఉందో చెప్పు. ఏమరతి కావాలా తమ్ముడా నా కొడుకు నీ బిడ్డ అంటే ఇష్టం నీ బిడ్డకు నా కొడుకు అంటే ఇష్టం డబ్బున్నోని నీ అల్లునిగా తెచ్చుకుంటావు కావచ్చు ఇష్టం లేని పెళ్లి చేస్తే నీ బిడ్డ సంతోషంగా ఉంటుందా తమ్ముడా తమ్ముడా నా కొడుకు దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కావచ్చు రేపటికాల సంపాదించుకుంటాడు తమ్ముడా నా కొడుకు నీ బిడ్డ అంటే ఇష్టం అరికాలకు ముళ్ళు అంటకుంటా చదువుకుంటాడు నువ్వు ఎన్ని చెప్పక్క నీ కొడుకు నా బిడ్డని అంటే నా మనసు అస్సలు ఒప్పుతలేదే. అంకుల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మేము గ్యారంటీ ఇస్తాం కానీ మీరు మాత్రం వాళ్ళని దూరం చేయకండి. ప్లీజ్ నాన్న ఎందుకు ఇట్లా చేస్తాను నిజంగా రాఘవ మంచోడని నన్ను మంచిగా చూసుకుంటాడు ఒప్పుకోవే. అంకుల్ సరే మీరు ఒక కన్న తండ్రిలాగా మీ బిడ్డను మంచిగా నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించడానికి ఆ సిటీలో సాఫ్ట్వేర్ నౌకర్ చేయడానికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు కావచ్చు కానీ పొద్దుగాలు ఎత్తే మనమే పేపర్లలో టీవీలలో ఎన్ని చూస్తానో ఇట్లా ఇచ్చి ఎంతోమంది మోసపోతారు. ఇప్పుడు నీ బిడ్డను వాడు మంచిగా చూసుకుంటానని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అంకుల్? కానీ మేము చిన్నప్పటి నుంచి ఊర్లో మీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళం మీ ముందు తిరిగిన వాళ్ళం మేము నీకు గ్యారంటీ ఇస్తాం అంకుల్. ఇప్పుడు మీకు డబ్బే సమస్య అయితే ఇదే ఊర్లో మీ కళ్ళ ముందే ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టుకొని మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాం. అట్లా లైఫ్లో సెటిల్ అయిన తర్వాతనే జానకి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అంకుల్ ఎవడో బయట ఉన్నవానికి తెలియడానికి ఇచ్చే బదులు నీ కళ్ళ ముందు ఉన్న రాఘవానికి ఇస్తే అయిపోతుంది కదా అంకుల్. అంకుల్ నీకు ఒకతే బిడ్డే కదా నీ ఆస్తం తెడిపోతుంది రాఘవకి నీ కళ్ళ ముంగనే ఉంటాడు కదా. అరే ఆస్తులు ఏమున్నాయిరా ఇవాళ ఉంటే రేపు పోతాయి. అంకుల్ జానకి నువ్వు రాఘవని ఎట్లేసి మీరే కలపాలి. ఏంది తమ్ముడు బయట వాళ్ళకి ఇచ్చినట్టుగా బాధపడతాను మన ఇంట్లోనేనే నా కొడుకేనే మందికి ఇస్తాను ఏమన్నా నాన్న నీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటానే కానీ ఇప్పుడు టైం వచ్చింది కదా అందుకే చెప్తున్నా. నన్ను చిన్నప్పటి నుంచి మస్తు గారభంగా పెంచినవే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను ఒక్కనే వదిలేసి నేను ఎక్కడో వెళ్ళిపోయాను అనుకో నాకు అసలు మనసు ఒప్పుతలేదే. నువ్వు ఒక్కడే ఎలా ఉంటావే నేను ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను నాన్న. అదే రాఘవని పెళ్లి చేసుకున్నాను అనుకో మన ఊర్లోనే ఉండొచ్చు నీ కళ్ళ ముందే ఉండొచ్చు కదా. నన్ను ఇన్ని రోజుల నుంచి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసినావు నాన్న నాకు ఉండదని మంచిగా చూసుకోవాలని. ప్లీజ్ నాన్న పెద్ద మనసుతో మా ఇద్దరిని ఒక్కటి చేసి ఆశీర్వదించు నాన్న. సరే బిడ్డ నీ ఇష్టాన్ని ఎప్పుడు నీకు కాలే ఇప్పుడు కూడా కాదనరా. నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉంటావు అదే సార్ బిడ్డ. సరే నాన్న. ఇంకేంద్రా నైట్ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇట్లా 26 ఎపిసోడ్లతోటి మన జానకి మెచ్చిన రాఘవుడు అయితే మనకు వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది ఇట్లా ఆన్లైన్లలో లోన్లు తీసుకుంటా ఇట్లా గేమ్స్ ఆడుకుంటా చాలామంది అయితే యువత సో వాళ్ళ మనీని వృధా చేసుకుంటారు. సో అట్లా మనీ పోయిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా జరగకూడదు అని చెప్పేసి అయితే మేము ఇట్లా లోన్లు తీసుకోవద్దు ఆన్లైన్లో గేమ్స్ ఆడద్దని చెప్పేసి అయితే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ జానకి మెచ్చిన రాఘవుడు వెబ్ సిరీస్ తోటి. అలాగే సో చాలామంది ట్రూగా లవ్ చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ
పేరెంట్స్ ఒప్పుకోక సూసైడ్ చేసుకోవడం లేదా వాళ్ళ అమ్మ నాన్నని బాధ పెట్టి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లా కావద్దు. మనం ఎంత ట్రూగా లవ్ చేసుకున్నా పేరెంట్స్ని ఒప్పించే మ్యారేజ్ చేసుకోవాలి. సో అప్పుడే మనం అందరం సంతోషంగా ఉంటామని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ జానకి మెచ్చిన రాఘవుడు వెబ్ సిరీస్ అయితే తీయడం జరిగింది. సో ఇది అయితే మా జానకి మెచ్చిన రాఘవుడు. సో ఇప్పటివరకు చూసి మాకు సపోర్ట్ చేసిన మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఒక కొత్త వెబ్ సిరీస్తో మీ ముందుకు వస్తాం. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.